సార్ మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్ ఆఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిశారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చాం, తర్వాత చెప్తాను. సూపర్. ఉపేంద్ర గారు, సైకలాజికల్ మైథలాజీ అన్నారు. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? అంటే మైథలాజికల్లో సైకలాజీ అన్నారు కదా, సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? ఈ స్టోరీకి ఎంత టైం పట్టింది? ఇదా, అది స్టోరీకి టైం లేదండి, చేస్తూనే ఉంటాము. ఆ మైథాలజీ సైకాలజీ చెప్పింది మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని అందుకని చెప్పాను. కొంచెం సైకాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఫిలంలో. ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా, అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో? చాలా 25-30 ఇయర్స్ అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది, ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని. ఫ్యామిలీకి కావాలి, యూత్స్కి కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే. నేను ఏమేమో ఇలాంటివి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని. నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర గారు సార్, యా సార్ మీరు డైరెక్టర్గా చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకొని పోయేది డెఫినెట్గా టఫ్ జాబే. బట్ ఐ ఎంజాయ్ దిస్ యాక్చువల్ బికాస్ ఆఫ్ దిస్. చూడండి ఇది సార్, మీ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో. సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమన్నా ఉన్నాయా డైలాగ్స్ అట్లా? అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. ఉపేంద్ర సార్, ఇందాక మీరు మాట్లాడుతా 25 years తర్వాత కూడా నా సినిమాలో డైలాగులు, సీన్లు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు, అంత గుర్తుండిపోయేలా సినిమాలు చేసింది మీ గొప్పతనం. థ్యాంక్ యూ అండి, మీరు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఏవి వేస్తున్నప్పుడు ఆ సీన్ అన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడో పాత విషయాలు అన్నీ గుర్తొచ్చి దెర్ ఈజ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేట్నెస్ మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తోనో లేకపోతే క్యాస్ట్ అనో ఇంకోటనో రిలీజియన్ అనో ఒక డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది, ఏది అవసరం అనే దాన్ని గుర్తుపెట్టుకోనివ్వకుండా వేరే వీటి మీదకి డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ కింద అనిపించింది. 2040లో కూడా పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి అన్నట్టు ఒక సెటైర్గా అనిపించింది. అదే నా ఉద్దేశం ఈ సినిమాది. మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరే అన్నీ చెప్పేశారు. చూడండి ఇది, దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్. సార్ యాక్చువల్గా ఇటువంటి మ్యాడ్నెస్లో క్రికెట్ మ్యాడ్నెస్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ చాలా ఉంటాయి. దాంతోపాటు సొసైటీలో హీరో వర్షిప్ లేకపోతే ఫిలిం వర్షిప్ అనేది కూడా కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటుందా సినిమాలో? చూడండి, చాలా మీకు నాకు సంబంధం ఇచ్చిన ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. Yes, sir. యాక్చువల్గా మీ సినిమాలు చూస్తున్నప్పుడు అంటే మీ పర్సనల్ లైఫ్ లేకపోతే మీరు చూసిన అనుభవాల నుంచి మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ ఎక్కువ టీచ్ చేస్తున్నట్టు అలా ఉంటాయి సార్. అంటే దానివల్లే మీరు ఎక్కువ యూత్కి కనెక్ట్ అయింది అనేది అంటే మీ సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అనిపించింది. అంటే ఎందుకు సార్? అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఏమండి ఇలా అడిగేశారు? ఇప్పుడు ఎవరారా గర్ల్స్ని అడగండి, ఆ టైంలో నా మీద జలస్లో ఇలా స్ప్రెడ్ చేసేసారు.
బట్ గర్ల్స్ అన్ని చూసి ఎంజాయ్ చేశారు, నాకే వచ్చి చెప్పేవాడిని కరెక్ట్గా చెప్పారు మీరు అని. మీరు అందుకే గర్ల్స్ వెళ్తే వైఫ్స్ వెళ్తే మనకి డేంజర్ అని గర్ల్స్ అన్ని వెళ్ళకూడదు ఆయన ఫిల్మ్కి అని చెప్పేశారు మీరు, కరెక్ట్ కదా? తర్వాత చూశారు అందరూ, తర్వాత నాకే చెప్పారు ఎందుకు నా హస్బెండ్ నాకు వద్దు చూడొద్దు అని చెప్పింది, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అని. Sir, Upendra sir, hi. Yeah. Recently we met Priyanka garu here for promotions. Priyanka గారిని కలిసినప్పుడు మేము అడిగాం అనమాట యూఏ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని. బట్ షీ సెడ్ లైక్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ మూవీ అని చెప్పారు. ఐ థింక్ తనకు కూడా ఏం రివీల్ చేయలేదు అని చెప్పారు. ఎందుకు సార్ అంటే ఇంత సీక్రెట్గా ఏం దాచిపెట్టారు లోపల మూవీలో? అలా ఏముందండి, నేను అన్నీ డిస్కస్ చేస్తాను, ఫైనల్ కాపీని ఎవరికి చూపించలేదు అంతే. ఆల్రెడీ ఒక రఫ్ కాపీని చూపించి డిస్కస్ చేసి అన్నీ చేసాము. బట్ ఫైనల్ కాపీని ఆ థియేటర్లో మీతో చూస్తేనే థ్రిల్ ఉంటుంది అని నేను అందుకే అలా పెట్టాను అంతే. సో హౌ దిస్ వరల్డ్ అంటే 2040 ఎలా ఉండబోతుంది అంటే లైక్ ఇన్ యువర్ విజన్? చూపించాను కదా. అంటే ఇంకేమన్నా అంటే లైక్ వాట్ అంటే మాకేమనిపించింది అంటే ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవి మనం వదిలేసి అనవసరమైన ఎక్కువ పట్టించుకుంటున్నాం అని అనిపిస్తుంది. సో మీరు ఆ పాయింటే చూపించబోతుంది. మీరే చెప్పేసి మళ్ళీ ఆయనలా మీరే చెప్పేసి నన్ను అడుగుతాను. ప్రొడ్యూసర్ చంద్రు గారు. చంద్రు సార్. సార్ నమస్తే సార్, మ్యూజిక్ ఇండస్ట్రీలో లహరి అంటే పైనీర్స్. యూ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి వచ్చారు, క్వైట్ బేబీ స్టెప్స్ అనుకోవాలి ఇవన్నీ. సో హౌ ఈజ్ ద ఇండస్ట్రీ? సార్ ఫస్ట్ ఫిలిం మనము రైటర్ పద్మభూషణ్ అని చేశాము ఇక్కడ మన తెలుగులో, అది సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మేం ఫేమస్ అని ఒక 2 చిన్న సినిమాలు అని చెప్పను, బట్ కంటెంట్ డ్రివెన్ స్టోరీ డ్రివెన్ సినిమాస్ చేశాం సార్. అనేక ఇది 3rd సినిమాలో మనకి ఉప్పి సార్ కొలాబరేషన్ అంటే వీఆర్ ప్రివిలేజ్డ్ అనమాట. మనము అండ్ ఉపేంద్ర అండ్ ఆల్ అదర్ మూవీస్ సార్ డైరెక్షన్ చేసిన సినిమాస్ అన్నీ మనము చిన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన రోజులు. సో సార్ అతని డైరెక్షన్ 9 years తర్వాత చేస్తున్నాము అంటే ఒక ఎక్సైట్మెంట్ పెరిగింది. అనేక సార్ చెప్పినట్ల ఇది ఒక చిన్న కథలాగా స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్ గ్రూ మల్టీఫోల్డ్స్ అనమాట. సో మన మ్యూజిక్ లేబుల్ నుంచి స్లోగా ప్రొడక్షన్కి వస్తున్నామంటే ఇట్ ఈస్ బికాజ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ స్టోరీస్ సార్. మంచి స్క్రిప్ట్ ఉన్న సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి, అందుకే మనకి ఎక్సైట్ అవుతున్నాయి, అందుకే చేస్తున్నాం సార్. సార్, చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో అనే మాట ఏంటంటే ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ హ్యాండ్లో ఉండదు, ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది అది. రిలేటివ్గా కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అట్లా మనకి ఏమి ఇన్సిడెంట్ జరగలేదు సార్. మనకి ఎప్పుడు ఉపేంద్ర సార్ జస్ట్ ఫోన్ కాల్ అవేనే అండ్ ఏం చేసినా బిఫోర్ హ్యాండే బాగా అన్నీ ఒక ప్రీ ప్రొడక్షనే ఆల్మోస్ట్ 8-9 months వరకు తీసుకున్నారు సార్. ఉపేంద్ర సార్, సెట్ డైరెక్టరు, మన విఎఫ్ఎక్స్ టీము అందరూ ఫస్ట్ ఒక 8-9 months తీసుకుని ఒక 6 acres సెట్ వేసాం సార్. మనం హ్యూజ్ సెట్ వేసాము. మన శివు గారు మన కేజీఎఫ్ సినిమా సెట్ డైరెక్టర్తోనే చేసాము అక్కడ బెంగళూరులో. సో విభజమైన సెట్ వేశారు అండ్ అక్కడే ఆల్మోస్ట్ 60% షూట్ అక్కడే జరిగింది సార్ సినిమా మొత్తం. ఆల్ ది బెస్ట్ సార్. వర్కింగ్ ఫర్. మీరు చెప్పారు కదా, ఇక్కడ ఉన్నారు చూడండి నవీన్ అని, ఈజ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక 3 months చేసిన విఎఫ్ఎక్స్ని అన్నీ చూసి లేదు ఇది కరెక్ట్ లేదు అని ఇంకొకసారి చెప్పించారు. అలాంటి మహానుభావుడు, ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఈ ఫిలింకి. Hi Rishma. Hello. This is Rani from Telugu Sound TMM. Yes. So you are looking so good. Thank you. Upendra sir కంటెంట్ అనేది ఎంటైర్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఉపేంద్ర సార్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లెట్ మీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ అండ్ ఉపేంద్ర సార్ డైరెక్షన్. It was amazing experience because there are so many artists waiting to work with Upendra sir and me sir. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేప్పుడు చాలా సంతోషంగా I was very very happy because not many artists get a chance to work with Upendra sir, and me being this early in the industry I got a chance to work with him and his creation, his thinking
for me to be a part of UI World, I was very grateful, and the entire experience was once in a lifetime experience antar kada. It was like that for me. ఉపేంద్ర గారు, సో రీష్మాని అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆడిషన్స్ ఏమైనా చేశారా? లేదు ప్రేమ్ అని ఒక డైరెక్టర్ ఉంటారు కన్నడలో, ఈజ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ షోమ్యాన్ అంటారు. ప్రేమ్ అంటేనే ఈ జోగి ఇలాంటి ఫిలం చాలా బ్లాక్ బస్టర్ ఫిలము. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రేమ్ గారు మన హీరోయిన్ని. ఆ ఫిలం నేను చూశాను, ఆ సాంగ్స్, ఆ ఫిలం పర్ఫార్మెన్స్ అని. ఆయన సెలెక్ట్ చేస్తేనే ఫినిష్, ఇంకేంటి నేను ఆరాంగా తీసుకోవచ్చు. బట్ అది చూశాను, అద్భుతమైన ఆర్టిస్ట్. నాకు అందుకే ఏమి చెప్పలేదు, నా హీరోయిన్ ఈ అమ్మాయి అని చెప్పాను అంతే. ఆల్ ది బెస్ట్. వేలు గారు సార్, మీరు 50 years నుంచి ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నారు లహరి అనే బ్రాండ్తో. అంటే మ్యూజిక్ పరంగా కూడా ఇప్పుడు చాలా చేంజెస్ ఇదంతా వచ్చింది. ప్లస్ ఫస్ట్ టైం ఉపేంద్ర గారితో చేస్తున్నారు. అంటే ఆయన ఒక కాంప్రమైజ్ అయ్యే మేకర్ కాదు యాక్చువల్గా. సో ఆయనతో ఈ సినిమా చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ప్లస్ మ్యూజిక్ పరంగా ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి, వాటి గురించి మీరు ఏం చెప్తారు? సార్, ఈ సినిమా యూఐ ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ అనేది. యూ అంటే ఉపేంద్ర గారు, ఐ అంటే ఇంటెలిజెన్స్. సార్, ఆల్మోస్ట్ 2 years ఇది 9 years ఎరిక్తో రాసిన స్క్రిప్ట్ సార్. ఈ స్క్రిప్ట్కి మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఈ సినిమా చేయాలంటే కూడా టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉండే టీం కావాలి అనేసి చాలా ఆయన పెండింగ్ పెట్టారు. 9 years ఇంకా డైరెక్షన్ కూడా చేయలే ఆయన. సడన్గా అది మంచి రోజు, శుభ శుక్రవారం ఆ పొద్దు నాయుడు గారిని, మనోహర్ నాయుడు గారిని కలిసి వచ్చారు. ఇమ్మీడియట్గా 2 minutes స్టోరీ చెప్పారు అంతే సార్. చాలా అద్భుతంగా ఉండింది. ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి అన్నారు. ఇమ్మీడియట్ స్టార్ట్ చేశాము. బట్ టైం తీసుకుని ఉంది. 2.5 years అయింది సార్. బికాస్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ చాలా పనిచేశారు. కంప్లీట్ టీము నైట్ అండ్ డే 24 hours పనిచేశారు. ఛాలెంజెస్ మాకు వచ్చింది ఏమంటే, ఆయనకి ఒక బ్రెయిన్ లేదు సార్, 5 brains ఉంది ఒక బ్రెయిన్లో. అప్పుడే చెప్పాను కదా, సీకే కంటెంట్ కింగో. ఇప్పుడు ఏం చేశారో ఆయనకే సాటిస్ఫాక్షన్ ఉంది, మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏంటి చేశారంటే, మంచి ప్రోడక్ట్ రావాలా, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ని కంపీట్ చేయాలి సార్ మనము. నాట్ ఓన్లీ ఇప్పుడు మన తెలుగునికి కన్నడ తమిళ్ హిందీ కాదు, చేతిలోనే అంత సినిమా చూస్తారు ఇప్పుడు ఒక సెకండ్లో. సో ఆ మంచి కంటెంట్ ఇచ్చి మంచి సినిమా చేస్తే 100% జనాలు చూస్తారు అనేసి మంచి క్వాలిటీ ఇచ్చారు. డెఫినెట్లీ మీకు చాలా ఆనందంగా ఉంటుంది చూసాక ఈ సినిమా. బడ్జెట్ ఎంత అయి ఉంటుంది సార్? సార్, మీరు చూసేసి చెప్పండి సార్. సార్, మీరు 100 కోట్లు అంటారా, 200 అంటారా, 300 అంటారా, మీకే సార్. మీ లహరి సంస్థని పెంచింది మీరే, నేను రాసేటప్పుడు కూడా మీరే రాయండి సార్. సార్, ఉపేంద్ర యాక్చువల్గా అంటే మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కన్నడలో అంటే మీ అంత థాట్ ప్రాసెస్లో క్రియేటివ్గా అంటే అంటే వాళ్ళు ఏదో సినిమాలు తీశారు కానీ ఇలా న్యూ థాట్స్తో ఇంతవరకు రాలేదు. అంటే మొన్న KGF వచ్చేంత వరకు అంటే ఒక పాత్ బ్రేకింగ్ లాగా చేయలేకపోయారు. అంటే ఈ యూనిక్నెస్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలిగారు సార్? లేదండి, అలా కాదు. ఒక 100 years అయితే అంటే ఈ ఇండస్ట్రీకి అప్పటి నుంచి పాత్ బ్రేక్ చేసుకొని చాలామంది వస్తూనే ఉండారు. మనకు తెలియదు అంతే. మనకు తెలిసింది మనం మాట్లాడతామంటే చాలామంది డైరెక్టర్స్ కన్నడలో మీరు ఊహించరు అలాంటి ఫిలం చేశారు. వెరైటీ ఫిలం చేశారు. అది మనకు తెలియదు అంతే. మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి. అలాంటి ఫిలం కన్నడలో చేశారు, తెలుగులో అప్పటి నుంచి చేస్తూ వచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు, అక్కడే ఇప్పుడు చేస్తున్నారు. మీకు KGF కాంతార కనబడుతుంది బికాస్ ఆఫ్ పెద్ద హిట్. అక్కడ చాలా ఫిలిం హిట్ అయితే మొన్న భీమా అని ఒక ఫిలిం వచ్చింది. విజయ్ గారు, మీకు తెలుసు విజయ్ గారి గురించి, ఎంత బాగా చేశారంటే ఫిలము. హీరో డైరెక్షన్ ఎంత బాగా చేశారంటే దాని ముందు సలగాని చేశారు. అదన్నీ నేనే చూసి ఏంట్రా ఇది ఇంత షార్ట్స్, ఇది ఒక హీరో ఇలా చేశారా అని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను, అతను హీరోగా డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఫిలం చేశారు. ఇంకొకటి కృష్ణం ప్రణయ సఖి అని ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఫిలం గణేష్ గారిది, గోల్డెన్ స్టార్ గణేష్. ఇలాంటి ఫిల్మ్స్ వస్తూనే ఉంటుంది.
యోగరాజ్ భట్ గారు ఎంత ఫిలం చేశారు, సూరి గారని ఒకరు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ ఫిలం అన్నీ చేస్తూనే ఉంటారు. కొన్నిసారి మనం ఇప్పుడు నేను కూర్చుంటే నేనే కనబడతాను మీకు, అందుకే మీరు ఇష్టపడతారు అంతే. అలాగా ఉపేంద్ర సార్, సార్ ఇక్కడ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అసలు చెప్పుకోవాలంటే. ఓకే సార్, ఇప్పుడున్న జనరేషన్లోనే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే చూపించారు సినిమాలో. అంటే ఎలా రీసెర్చ్ చేశారు సార్? ఆ స్టోరీ అనేది మీ ఊహకు తట్టిందా, లేకపోతే ఎటువంటి సంస్థల ద్వారా రీసెర్చ్ చేశారా, ఏం చేశారు సార్? మిమ్మల్ని రీసెర్చ్ చేశాను, నన్ను నేను రీసెర్చ్ చేసుకున్నాను, అంతే అంతే రీసెర్చ్ అది. అంటే ఇప్పుడు చాలా సంస్థలు కూడా చెప్తున్నాయి సార్, అంటే 2035లో 2040లో ఈ భూమి అంతా అంతమైపోతుంది, మరి ఇంకా ఉండదని. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా రీసెర్చ్ చేసి రెఫర్ చేసి కనుక్కోవడం జరిగింది? అయ్యో, నేను అస్ట్రాలజర్ కాదండి ప్రిడిక్షన్ చేసేదానికి, అదొక పార్ట్ ఆఫ్ ది ఫిలం అంతే, డోంట్ వరీ. సార్ ఉప్పి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ శివ్ గారి గురించి మాట్లాడుతూ నేను ఆయన నుంచి చాలా తీసుకున్నానని చెప్పారు. అవును. అంటే మీరు ఎన్ని డిజైన్స్ రెడీ చేశారు 2040 వరల్డ్ క్రియేట్ చేయడానికి మీరిద్దరూ కలిసి? ఇలా చాలా, కొన్నిసారి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే, మనం ఐడియా చెప్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఉంది కదా, అది ఆ స్కిల్ కావాలి. కాస్ట్యూమ్స్ మీరు చూసే కాస్ట్యూము నేను ఒక ఐడియా అంతే, దాన్ని అలా తీసుకువచ్చేవారు. వర్షిణి అండ్ భరత్ అని డిజైనర్స్ ఉన్నారు, దానికి పాపం ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు ఫస్ట్ పెట్టుకోండి, శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, వీళ్ళని ఫస్ట్ పెట్టుకొని నేను అన్నీ చెప్తా ఉన్నాను. బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్ అన్ని చేసి అంత ఎక్స్ట్రాండరీగా ఆ ఎఫర్ట్ వేసి తీసుకువచ్చేది ఉంది కదా. ఒక్కొక్క ఈ డ్రెస్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి అలా వర్షిణి అండ్ భరత్ అనేది డిజైన్ చేశారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రీసెర్చ్ చేసి మనం హంగేరికి పిలుచుకొని పోయి అక్కడ మ్యూజిక్ చేయించారు. అందరూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక్కరితో ఏమీ అవ్వదు. ఇట్స్ ఎ టీమ్ వర్క్, అది నా అదృష్టం అంతే. కంగ్రాట్స్ సార్. ఉప్పి గారు, సార్ ఇక్కడ సో మీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తగా క్రియేటివ్గా చూపిస్తారు. సో ఈ సినిమాలో నేను విన్న ప్రకారం క్లైమాక్స్లు 2 ఉంటాయి. కొన్ని థియేటర్లకు ఒక క్లైమాక్స్, కొన్ని థియేటర్లకు ఇంకో క్లైమాక్స్, అలా ఏదో ప్లాన్ చేశారు అని విన్నాను. లేదు, అదన్నీ మీరు ఇది చేయొద్దండి, ఎందుకంటే ఎవరో క్లెవర్గా రెండు సారి చూడలే అని ఎవరో చేసింటారు ప్లాన్ ఇది. అంటే పాపం ఆడియన్స్ అక్కడ వెళ్ళి ఓ ఈ క్లైమాక్స్ ఇంకొకటి అక్కడ క్లైమాక్స్ ఉంటుంది అని, అలా ఏం లేదు. వేరే వాళ్ళ సినిమా అయితే నమ్మే వాళ్ళం కాదు, మీ సినిమా కాబట్టి ఇది నమ్మాలనిపించింది. లేదు, నేనే చెప్తున్నాను, మీరు ఈ ఫిల్మ్ని సెకండ్ టైం చూస్తారు ఇంకొక చూడాలా అని, అలా ఉంది. బట్ 2 క్లైమాక్స్ నేను ఉంటే నేనే చెప్పేస్తాను. సో ఓపెన్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ లాగా అదేంటో మీరు చూసి చెప్పాలి. ఓపెన్ ఎండింగో క్లోజ్ ఎండింగో, మీరు ఓపెన్గా పెట్టుకుంటే ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ చేసుకుంటే క్లోజ్గా ఉంటుంది. సార్ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఉపేంద్ర గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. కాస్ట్లీయెస్ట్ చీప్ సాంగ్ అని ఒక క్యాప్షన్ పెట్టి నీది పెద్దది నాది చిన్నది అన్నారు. దానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. లేదండి, ఆ సాంగ్ చాలా ఎక్స్పెన్సివ్ సాంగ్. అది ఒక 100 ఫారినర్స్, చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీలో చాలా డాన్సర్ యూజ్ చేసి సెట్స్ అన్నీ వేసి ఎక్స్టెన్షన్ చేసి అలా చేసాము. బట్ అందుకే నేను అనుకున్నాను, బట్ లిరిక్స్ ఏమో చీప్ అని ఉంది, అందుకే మోస్ట్ ఎక్స్పెన్సివ్ చీప్ సాంగ్ అని మనం ఇది చేసాం అంతే. సో రీష్మా, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగున్నారు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు, అండ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అయితే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ or second film? This is my fourth release. Fourth release. Yeah, I've done 3 films in Kannada which is released, and I'm doing 2 more which is yet to release. So this is pan-India movie? Yes, first pan-India film. Okay. How excited you are about the Telugu film industry? I am super excited. I am eagerly waiting how the audience will respond to my character as well. But I know they show a lot of love. You give them a little love, they'll send you so much love. So I hope I am accepted as well, and I'm eagerly waiting for you guys' release. So you learned all Telugu right now? నాకు అర్థమవుతుంది, బట్ మాట్లాడేకి ప్రయత్నం చేస్తాను. ఏమైనా ఫ్లూయెంట్గా రాలేదు, బట్ ప్రయత్నం చేస్తాను. సో మీ సాంగ్స్ విన్నారా? ఇప్పుడు ఏవైతే ఉన్నాయి తెలుగులో విన్నారా? విత్ సాంగ్? మీ మొత్తం మూవీ సాంగ్స్, ఆల్ ఫిలిం సాంగ్స్ తెలుగులో విన్నారా? ట్రోల్ సాంగ్ విన్నాను,
Baki cheap song, where song I haven't heard yet. So even I am waiting as an audience, more than an artist, I'm waiting as an audience to watch Upi sir's movies. Okay. So what is your Telugu movie have you watched till now? Enti ante em cheptaru? I watched a lot of Telugu movies, but recently I watched Pushpa 2. Yeah. So, Upendra garu. మన ఆర్సీఎం రాజు గారు వచ్చారు. నాకు అప్పుడు డబ్బింగ్ చేసేది, ఇప్పుడు బ్రహ్మాండంగా డబ్బింగ్ చేశారు ఈ ఫిలింని. ప్లీజ్. ఆయన వాయిస్ మనందరికీ సుపరిచితం. థ్యాంక్ యూ అండి. మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. నేను రిలీజ్ అయిన తర్వాత ఆ కాంట్రిబ్యూషన్ అని చెప్తాను మీకు. సార్ రాజు గారి మాటల్లో ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది. యా, ఆసియం రాజు గారు మీ మాటల్లో ఒక డైలాగ్ మీ వాయిస్లో. సో థ్యాంక్ యూ ఉపేంద్ర సార్. మీకు డబ్బింగ్ చెప్పడం అంటే ఎవరెస్ట్ ఎక్కినంత. ఇట్స్ వెరీ టఫ్ సార్. మీరు ఎంత గ్రేట్ ఆర్టిస్టో అందరికీ తెలుసు. మీకు వాయిస్ మ్యాచ్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ టఫ్ జాబ్ టు ఎనీ ఆర్టిస్ట్. ప్రీవియస్లీ శ్రీనివాస్ మూర్తి గారు చేశారు. ఆ తర్వాత నాకు రక్త కన్నీరులో మీరు అవకాశం ఇచ్చారు. 20 ఏళ్ల కిందట సార్ అది. ఆఫ్టర్ 20 years ఇప్పుడు ఇది. విత్ యువర్ పర్మిషన్ రక్త కన్నీరు డైలాగు. అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగెట్స్తో విలాస కులాసాలాడిన ఈ మదన్ మోహన్ని రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ కాంతా సేయో టొబారో. ఇది సార్ డైలాగు. సో ఈ సినిమాలో నన్ను అనుక్షణం ప్రోత్సహించిన మా పార్థు బ్రదర్కి, పార్థసారథి గారికి, సో కైండ్ ఆఫ్ యూ సార్, హనుమాన్ చౌదరి గారికి డైలాగ్ రాసిన, అలాగే మన ప్రొడ్యూసర్స్కి, అలాగే ఎంటైర్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మీతో కంటిన్యూ చేయాలి సార్ జర్నీ. మీకు సరిగా చెప్పకపోతే తిడతారు జనాలు, ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ ఫ్యాన్స్ యూ హ్యావ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ హీరోయిన్ గారు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆసియం.